గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదం. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, భ్రాంతి మాత్రమగు జగత్తు అజ్ఞానముచే సత్యముగా అనిపిస్తోంది. నిద్రారహితమగు చిదాకాశమే చిదాకాశమున ఇట్లు స్వప్నరూపమై జగదాకారంగా స్థితి నొంది ఉన్నది అని గ్రహించు. ఇదంతా స్వాత్మకు వేరుగా అనిపించటమే భ్రమ. ఈ భ్రమ తపస్సులచే కాని, తీర్థములను సేవించుట చేత కాని తొలగేది కాదు. అవి స్వర్గాది లోకాలు ప్రాప్తిస్తాయేమో కానీ ముక్తిని ప్రసాదించలేవు. ముక్తి కొరకై జ్ఞానమయమైన స్వాత్మ దృష్టి పెంపొందింపబడి పరిరక్షింపబడక తప్పదు. సద్గురువుల వాక్య అభిప్రాయాలను హృదయస్థం చేసుకోవటమే ఉపాయము. క్రమంగా సర్వము పరమాత్మ కళామయంగా దర్శిస్తూ ఉండగా సర్వము పరమాత్మ రూపంగానే అనుభవమవుతాయి. ఆధ్యాత్మ శాస్త్రముల అర్థము పూర్తిగా తెలుసుకోవటముచే భ్రాంతి అంతా తొలగిపోగలదు. నిర్మల మనోబుద్ధులను తపస్సు, తీర్థములు మొదలైనవి ప్రసాదిస్తున్నాయి. భ్రాంతి మాత్రముగా గమనించబడిన తరువాత ఆత్మీ దృష్టి స్వభావసిద్ధమే అగుచున్నది. ఇక ఆపై తొలగవలసినది ఏమిటి? పొందవలసినది ఏమిటి? కనిపించే జగత్తు స్వస్వరూపమగు చిదాకాశముగా అనిపించటమే మోక్షము, నిర్వాణము, విదేహముక్తి, స్వాత్మలయం, పరమాత్మత్వం, పరమాత్మ దర్శనం, స్వాత్మ సాక్షాత్కారం మొదలైన శబ్దములచే ఉద్దేశించబడుచున్నాయి. ఇవన్నీ పర్యాయ పదములేనయ్యా. జై నిర్గుణ. జై గురుదేవ.